హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు నవోదయ విద్యాలయ సమితి, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయ సంఘటన, దీనికి సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో దీంట్లో మనకు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించి, అదేవిధంగా ప్రిన్సిపల్ స్టేజ్ నుండి మనకు అటెండర్ స్థాయి వరకు అన్ని రకాల పోస్టులకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే జారీ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది అనమాట. సో దాదాపుగా మనకు 15,000 పోస్టులతోని ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. కేంద్రీయ విద్యాలయ సంఘటన అంటే కేవీ స్కూల్స్ అంటాం మనం, నవోదయ ఎన్విఎస్ అంటాం. సో రెండు వేరు స్కూల్స్ అయినప్పటికీ కూడా, రెండు వేరు ఆర్గనైజేషన్స్ అయినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి కాబట్టి రెండింటికి కలిపి ఒకే నోటిఫికేషన్ జారీ కావడం జరిగిందనమాట. సో మనకు ఇది తెలుగు రాష్ట్రాల్లో అయినటువంటి మనకు తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఈ కేవీ స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎన్విఎస్ అంటే నవోదయ విద్యాలయ సమితి స్కూల్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో బిఎడ్ అభ్యర్థులకు అయితే చాలా మంచి అవకాశం. అదేవిధంగా డిఎడ్ అభ్యర్థులకు కూడా అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇతరత్ర డిగ్రీ చేసిన వాళ్లకు ఈవెన్ 10th క్లాస్ నుండి మనకు హై స్థాయి ప్రిన్సిపల్ స్థాయి వరకు, తర్వాత ఇంకా ఆ పైన స్థాయిలో ఉన్నటువంటి ఇంకా రకరకాల పోస్టులు అయితే మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఇది మనకు అఫీషియల్ పోర్టల్, ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ ఈ రోజు నుండే స్టార్ట్ అయిందండి. ఓకే, దీని లింక్ మీకు ఇస్తాను. ఇక్కడ వచ్చేసి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది, తర్వాత రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది, లాగిన్ కనిపిస్తుంది అనమాట. అంటే మనకు అడ్వర్టైజ్మెంట్ ఒకసారి చూడండి, తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, తర్వాత లాగిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేసి దానిలో మనకు ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకు మెయిన్గా వచ్చేసి ఇది అఫీషియల్ వెబ్సైట్ సంబంధించి. ఒకసారి మనం అడ్వర్టైజ్మెంట్ చూద్దాం, డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంది ఇక్కడ చూసినట్లయితే. సో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 1/2025 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది ఫస్ట్ నోటిఫికేషన్ ఈ సంవత్సరంలో కేంద్రీయ విద్యాలయ సంఘటన, అదేవిధంగా నవోదయ విద్యాలయ సమితి రెండు కలిపి మరి ఇస్తున్నటువంటి నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ నెంబర్ ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలండి. నోటిఫికేషన్ నెంబర్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్న వెబ్సైట్లో ఈ నెంబర్తోనే డిస్ప్లే చేస్తారు వాళ్ళు. సో ఈ నెంబర్ గుర్తుపెట్టుకొని మీరు అప్లికేషన్ చేసిన వాళ్ళకైతే అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ తర్వాత ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయని కూడా మనకి ఇక్కడ రీజనల్ ఆఫీసెస్తో సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం జరిగింది, నవోదయ అండ్ కేవీకి సంబంధించి. ఇందులో మనకు అసిస్టెంట్ కమిషనరు, తర్వాత అసిస్టెంట్ కమిషనరు, ఇంకా ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, తర్వాత ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, సో ఇంకా లైబ్రేరియన్స్ కావచ్చు, తర్వాత ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వేరువేరుగా మనకు ఎన్విఎస్లో ఎన్ని ఉన్నాయి, కేవీలో ఎన్ని ఉన్నాయి, అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ప్రైమరీ టీచర్స్, సో పిఆర్టీస్ అంటాం, తర్వాత నాన్ టీచింగ్ పోస్టులు కేవీఎస్లో, అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టులు ఎన్విఎస్లో కూడా మనకైతే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో మొత్తం మీద పోస్టులు అయితే మనకు బ్రేకప్ పోస్టులు ఏ విధంగా ఉన్నాయన్నది ఇక్కడ మనకి ఇచ్చారు, అది కూడా మనం చూడవచ్చు అనమాట. ఓకే, అండ్ ఒక్కొక్క పోస్ట్ చూద్దాం మనము. అసిస్టెంట్ కమిషనర్ వచ్చేసి ఈక్వలెంట్ గ్రూప్ ఏ క్యాడర్ కేవీఎస్లో అయితే మనకు 5 పోస్టులు ప్లస్ ఇవి మొత్తం కలిపి 8 పోస్టులు అయితే ఉన్నాయండి. అండ్ అసిస్టెంట్ కమిషనర్ అకాడమిక్ సైడ్ చూసినట్లయితే 9 పోస్టులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇది చాలా హై లెవెల్ పోస్ట్. తర్వాత దీనికి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం ఉంటుంది తప్పనిసరిగా. ఎవరైతే సర్వీస్లో ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. తర్వాత ప్రిన్సిపల్ పోస్ట్కి సంబంధించి మనకు కేవీఎస్లో 134, తర్వాత ఎన్విఎస్లో 93 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వైస్ ప్రిన్సిపల్కి సంబంధించి 58 పోస్టులు అయితే మనకు కేవీఎస్లో కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే పీజీటీకి సంబంధించి. సో సబ్జెక్ట్ వైజ్ ఇక్కడ ఇచ్చారండి. సబ్జెక్ట్ వైజ్ చూసినట్లయితే ఇక్కడ టోటల్ పోస్టులు ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసి కేవీఎస్కి సంబంధించి. అండ్ ఇక్కడ ఇచ్చారు మనకు ఆల్రెడీ. సో ఇక్కడ మనకు 1425 పోస్టులకు సంబంధించి మనకు కేవీఎస్లో ఉన్నాయి. ఏది ఈ పీజీటీ పోస్టులకు సంబంధించి. ఇందులో మనకు హిందీ, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ మొదలైన పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. తర్వాత పీజీటీ పోస్టులకు సంబంధించి ఎన్విఎస్లో చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇందులో కూడా సేమ్ పోస్టులు అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మనకు. తర్వాత ఇందులో ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఉన్నాయన్నమాట. మొత్తం మీద 1513 పోస్టులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ తర్వాత ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి ఇతరత్ర లాంగ్వేజెస్ ఉంటాయి అన్నమాట. సో లాంగ్వేజెస్ అంటే మనకు తెలుగుకు సంబంధించి ఇక్కడ ఒకటి మనకు కనిపిస్తుంది చూడండి. సో ఇది మనకు తెలుగు ప్రాంతాలు. మిగతా అన్ని కూడా మనకు అస్సామీ, గారో, తమిళ్, ఉర్దూ, బంగాళ, తర్వాత మణిపూరి ఇట్లా మనకు కనిపిస్తుంది అనమాట. ఇవి ఉన్నాయి.
తర్వాత టీజీటీ చూసినట్లయితే ఇవి మనకు తక్కువ, పోస్ట్ గ్రాడ్యుయేట్లో మనకు లాంగ్వేజ్ టీచర్స్ ఉన్నాయండి. సో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లో మాత్రం మనకు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి టీజీటీకి సంబంధించి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కేవీఎస్లో మనకు 2794 పోస్టులు అయితే మొత్తం ఉన్నాయన్నమాట. సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటిది. అండ్ దీంతో పాటుగా లైబ్రేరియన్ కేవీఎస్లో వచ్చేసి మనకు 147 పోస్టులు ఉన్నాయి. తర్వాత ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ ఎన్విఎస్లో వచ్చేసి మనకు మొత్తం పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 2978 పోస్టులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇందులో మనకు ఇంక్లూజివ్ టీజీటీ మ్యూజిక్, లైబ్రరీ, అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేటర్, కంప్యూటర్ సైన్స్, ఆర్ట్స్ ఎడ్యుకేషన్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇందులో మనకు చూడండి తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలుగుకు సంబంధించినట్టు చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది 57 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది ఓన్లీ తెలుగు వాళ్ళకు మాత్రమే సంబంధించిన పోస్టులు. మిగతా కూడా అదర్ లాంగ్వేజెస్, అదర్ స్టేట్లో ఉన్నటువంటి ఆ స్కూల్కి సంబంధించి రిక్రూట్ చేస్తారనమాట. నెక్స్ట్ ప్రైమరీ టీచర్స్ వచ్చేసి మనకు 3365 పోస్టులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇందులో ఇంక్లూడింగ్ మనకు ప్రైమరీ టీచర్, మ్యూజిక్ సంబంధించి కూడా ఉంది అనమాట. అండ్ నెక్స్ట్ నాన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించి చూసినట్లయితే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని చెప్పేసి ఇక్కడ 12 పోస్టులు, ఫైనాన్స్ ఆఫీసర్ 5 పోస్టులు, తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ 2 పోస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 74 పోస్టులు, జూనియర్ ట్రాన్స్లేటర్ 8 పోస్టులు, సీనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ 280 పోస్టులు, జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ 714 పోస్టులు, తర్వాత స్టెనో వచ్చేసి ఇది మనకు 57 పోస్టులు అయితే కనిపిస్తున్నాయి, 3 మరియు 57. తర్వాత జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ అయితే మనకు ఎక్కువగా 552 పోస్టులు అయితే కనిపిస్తున్నాయి. అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ హెడ్ క్వార్టర్ సంబంధించి 46 పోస్టులు, ల్యాబ్ అటెండెంట్ వచ్చేసి మనకు 165 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి మనకు అంటే అటెండర్ లెవెల్ పోస్టులు 24 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి మనకు పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫర్ అసిస్టెంట్ కమిషనర్ వచ్చేసి అకాడమిక్ కావచ్చు, తర్వాత ఇంకొకటి మనకి ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎస్ కావచ్చు, వీటికి ఆల్రెడీ మనకు ఈ యాజ్ ఏ ప్రిన్సిపల్గా చేస్తున్న వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అంటే ఆ లెవెల్ ఆఫ్ స్కేల్ తీసుకున్న వాళ్ళకే ఉంటుంది. అండ్ ప్రిన్సిపల్కి సంబంధించి మనం చూసినట్లయితే ఎవరైతే వైస్ ప్రిన్సిపల్గా చేసిన వాళ్ళు, తర్వాత ఈ వైస్ ప్రిన్సిపల్ లేదా అసిస్టెంట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సెంట్రల్ స్టేట్ లెవెల్లో చేసిన వాళ్ళు, లేదంటే 12 ఇయర్స్ రెగ్యులర్ సర్వీస్ పీజీటీ ఆర్ లెక్చరర్ చేస్తున్నటువంటి వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అండ్ దీనికి సంబంధించి ఏంటి అంటే మనకు సో మాస్టర్ డిగ్రీ అడుగుతున్నారు, తర్వాత బీఈడి అడుగుతున్నారు, అండ్ బీఈడి లేదా ఎంఈడి కూడా అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ ఇది మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అది మెయిన్గా ఉంటుంది. సో ఈ ప్రిన్సిపల్ పోస్ట్కి సంబంధించి, తర్వాత ఆ కమిషనర్ సంబంధించి అన్నీ కూడా మనకు. నెక్స్ట్ ఈ పీజీటీ టీజీటీ ఒకసారి చూద్దాం. మెయిన్గా వచ్చేసి చాలామంది వీటి కోసం అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే వాంటెడ్గా ఉంటారు అనమాట. అండ్ పీజీటీ పోస్ట్కి సంబంధించి ఒక్కొక్క పోస్ట్ చూసినట్లయితే మనకు పీజీటీ ఇంగ్లీష్, ఓకే, మనకు ఇంగ్లీష్ ప్రొవైడెడ్. పీజీటీ పోస్ట్కి సంబంధించి ఇక్కడ మనకు అడిగారు చూడండి, మాస్టర్ డిగ్రీ ఇన్ ద సబ్జెక్ట్ అని చెప్పేసి. సో మాస్టర్ డిగ్రీ అనేది కలిగి ఉండాలి మీరు. ఈ సబ్జెక్ట్ ఏదైతే పీజీటీ ఇంగ్లీష్ కావాలంటే మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి. దీంతో పాటు ఇంకొక కండిషన్ కూడా ఏంటంటే ఇంగ్లీష్ అనేది గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా ఉండాలి. కన్సర్న్ సబ్జెక్ట్ అనేది గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా కలిగి ఉండాలి అని చెప్పేసి మనకు చెప్తారనమాట. సో పీజీటీకి సంబంధించి. అండ్ ఇవన్నీ కూడా పీజీటీ ఇంగ్లీష్, పీజీటీ హిందీ కావచ్చు, పీజీటీ ఫిజిక్స్ కావచ్చు, సో ఏదైనా కావచ్చు మనకు మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి. గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా అది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా మీరు చదివి ఉండాలన్నమాట. పీజీటీ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ, సో అన్నిటి కూడా మనకు అందులో పీజీ అడుగుతున్నారు. అంటే పీజీలో మాస్టర్ డిగ్రీ అడుగుతున్నారు సబ్జెక్ట్లో, అంటే మాస్టర్ డిగ్రీ ఇన్ హిస్టరీ, మాస్టర్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్, మాస్టర్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్, మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ. దీంతో పాటుగా మీరు గ్రాడ్యుయేట్ లెవెల్లో కూడా కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ చదివి ఉండాలి, మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి, సో ఎకనామిక్స్ అయితే ఎకనామిక్స్ చదివి ఉండాలి. ఓకే, ఒక సబ్జెక్ట్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ లేదా స్పెషలైజేషన్ ఆఫ్ సబ్జెక్ట్గా చదివి ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు అడగడం జరుగుతుంది. కామర్స్ సంబంధించి మాత్రం ఎంకామ్ అడుగుతున్నారు. సో ఎంకామ్ ఇన్ అప్లైడ్ బిజినెస్ అండ్ ఎకనామిక్స్ నాట్ ఎలిజిబుల్. సో ఇక్కడ మనం చూడండి, ఎంకామ్ అనేది కామర్స్, ఇన్ కామర్స్లో పీజీ ఉండాలి. హోల్డర్ ఆఫ్ ఎంకామ్ డిగ్రీ ఇన్ అప్లైడ్ బిజినెస్, అప్లైడ్ ఆర్ బిజినెస్ ఎకనామిక్స్లో ఎవరైతే ఎంకామ్ చేస్తారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్.
అంటే జనరల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది చేసి ఉండాలని చెప్పేసి. సో ఇక్కడ కూడా మనకు అదే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ సో బయాలజీ అదేవిధంగా బయోటెక్నాలజీ కూడా సేమ్ పీజీ కలిగి ఉండాలి, తర్వాత మనకు గ్రాడ్యుయేషన్ లెవెల్ కూడా కలిగి ఉండాలన్నమాట. అండ్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఇన్ టీజీటీ, ఎవరైతే టీజీటీ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న వాళ్ళు పీజీటీకి వస్తే వాళ్ళకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్తున్నారు. సో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది సో అది మనకు సెకండరీ థింగ్. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి సో ఇక్కడ మనకు కొన్ని ఇంకా కొన్ని ఇచ్చారు మనకు చూడండి. సో పీజీటీకి సంబంధించి కంప్యూటర్ సైన్స్ ఎవరైతే వాంటెడ్ ఉన్నారో సో వాళ్ళు ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదా ఎంసీఏ చేసి ఉండాలి, ఎంఈ లేదా ఎంటెక్ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. అండ్ తర్వాత దీంతో పాటుగా మనకు బీఈడి చేసిన వాళ్ళు, అంటే ఎంఈ ఎంటెక్ చేస్తేనేమో బీఈడి చేసి ఉండాలి, ఎంఎస్సి లేదా ఎంసీఏ చేసిన వాళ్ళకు బీఈడి అనేది అవసరం లేదు అనమాట. అండ్ 3 years ఇంటిగ్రేటెడ్ బీఈడి ఎంఈడి అండ్ సో అట్లీస్ట్ సో ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దీనికి సంబంధించి కంప్యూటర్ సైన్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడి చేసిన వాళ్ళకు కూడా 4 years ఇంటిగ్రేటెడ్ బీఈడి చేసిన వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. సో ఇది ఎంపీఈడి కలిగి ఉండాలి. సో మాస్టర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఆ ట్రైనింగ్ అనేది చేసి ఉండాలన్నమాట. సో అన్ని కూడా ఆల్మోస్ట్ 50%. అండ్ మోడర్న్ లాంగ్వేజ్ సంబంధించి కూడా మనకు పీజీటీ, సో అది కూడా మనకు పీజీ ఉండాలి. అండ్ బీఈడీలో 50% మార్క్స్ అయితే మనకు కలిగి ఉండాలి. సో ఇవి మనకు మెయిన్గా వచ్చేసి పీజీటీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్. సో పీజీటీ స్కేల్ ప్యానెల్ ఏ విధంగా ఉంది మనం చూసినట్లయితే ఇది 47,600 నుండి 1,51,100 వరకు ఈ యొక్క పే మ్యాట్రిక్స్ అయితే ఉన్నది. అండ్ నాట్ ఎక్సీడింగ్ 40 years, 40 years మించకూడదు. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి టీచర్స్ 40 ఏళ్ళు మించకూడదు ఓపెన్ కేటగిరీ అయితే. ఒకవేళ ఓబీసీ అయినట్లయితే 43, ఎస్సీ ఎస్టీ అయినట్లయితే 45 ఏళ్ళ వరకు మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకు ఏజ్కి సంబంధించి స్కేల్కి సంబంధించి స్కేల్ కూడా ఇక్కడ మనకు 47,600 ఇచ్చారు. బట్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే దాదాపుగా 70,000కు పైగా శాలరీ అయితే వస్తుంది, నెట్ శాలరీ వస్తుంది. 70,000 వరకు మనకు శాలరీ అయితే వస్తుంది. ఎందుకంటే దానికి డిఏ అని, హెచ్ఆర్ఏ అని, ఇతర సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ అన్ని కూడా మనకు ఇంక్లూడ్ అవుతాయి దానికి. సో ఇంక్లూడ్ అయిన తర్వాత మనకు యాడ్ అవుతాయి అనమాట. యాడ్ అయిన తర్వాత మనకు టోటల్ నెట్ శాలరీ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకు మెయిన్గా వచ్చేసి పీజీటీకి సంబంధించి. ఓకే, నెక్స్ట్ టీజీటీకి సంబంధించి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎవరైతే కావాలనుకుంటున్నారో సో ఆ డిజైరబుల్ పర్సన్స్ ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళకి సంబంధించి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వీళ్ళకి 44,900 నుండి 1,42,400 వరకు పే మ్యాట్రిక్స్ ఉంది. కొంత తక్కువ పీజీటీ కంటే, బట్ పీజీటీకి టీజీటీకి దాదాపు ఈక్వల్ దగ్గరగా శాలరీ అయితే ఉంటుందన్నమాట. బాగా డిఫరెన్స్ ఏమి ఉండదు. అయితే వీళ్ళ ఏజ్ వచ్చేసి మనకు 35 years ఓన్లీ. 35 years ఓపెన్ కేటగిరీ. అండ్ ఓబీసీ అయినట్లయితే 38 years. అండ్ తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ అయినట్లయితే 40 years అనమాట. సో ఇది మనకు ఏజ్కి సంబంధించి. నెక్స్ట్ ఇలా కేవీ కావచ్చు, ఎన్వీ కావచ్చు, వీళ్ళకి సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారండి. సో బోత్ ఆర్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ మనకు 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అంటున్నాడు. 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు బ్యాచిలర్ డిగ్రీ 50%, అంటే సబ్జెక్ట్ కన్సర్న్ సబ్జెక్ట్తో మీరు 50% మార్క్స్తో, అంటే ఆప్షనల్ సబ్జెక్ట్గా చదివి ఉండాలి అందులో మీరు డిగ్రీలో. తర్వాత బీఈడి కలిగి ఉండాలి 50%, అది కూడా. ఓకే, సో ఈ రెండు మీకు ఉన్నట్లయితే మీరు టీజీటీకి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. టీజీటీకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. దీంతో పాటుగా ఇంకా ఇస్తాడు మనకు కింద. దీంతో పాటుగా మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు కన్సర్న్ సబ్జెక్ట్ చేసి ఉన్న వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా ఆ సబ్జెక్ట్ చదివే ఉండాలి. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయడమే కాదు, ఇక్కడ మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ కన్సర్న్ సబ్జెక్ట్, ఎనీ స్పెషలైజేషన్ కన్సర్న్ సబ్జెక్ట్ అండ్ మినిమం 55% మార్క్స్ అండ్ సో గ్రేడ్ ప్రొవైడెడ్. ఓకే, తర్వాత అండ్ మెన్షన్డ్ ఇన్ ద బిలో ఎట్ ద గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ 3 years ఇంటిగ్రేటెడ్. ఓకే, సో సబ్జెక్ట్స్ candidates has studied the subjects mentioned in the note below at the graduation level. సో 3 years గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా సబ్జెక్ట్ చదివి ఉండాలి. టీజీటీ చేసేవాళ్ళు అందులో మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్నా కానీ తీసుకుంటారు అనమాట. ఓకే, పోస్ట్ గ్రాడ్యుయేట్ నుండి గ్రాడ్యుయేషన్లో ఆ సబ్జెక్ట్ లేకపోతే టీజీటీకి ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే, దీంతో పాటుగా మనకు ఓకే అండ్ సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకు కొంత అడిషనల్ క్వాలిఫికేషన్ ఉన్నట్లే మనకు డిజైరబుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. హిందీ ఇంగ్లీష్లో టీచింగ్ చేయగలగాలి అండ్ రీజనల్ లాంగ్వేజ్లో కూడా చేయగలగాలి. నెక్స్ట్ క్వాలిఫైడ్ ఇన్ ద సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 2.
సో సీటెట్ అనేటువంటిది మనకు సిబిఎస్ఈ కండక్ట్ చేసేటువంటి సీటెట్ అనేది పేపర్ 2 క్వాలిఫై అయి ఉండాలి, సీటెట్ క్వాలిఫై ఉండాలి. స్టేట్స్ టెట్ ఏదైతే ఉంటుందో అంటే తెలంగాణ టెట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ టెట్ కావచ్చు, తెలుగు రాష్ట్రాలు చూసినట్లయితే ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన టెట్ కావచ్చు, ఇవి ఎలిజిబిలిటీ ఉండదండి. సో సీటెట్ మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇక లాంగ్వేజెస్ సంబంధించి చూసినట్లయితే, రీజనల్ లాంగ్వేజ్ సంబంధించి చూసినట్లయితే టీజీటీ హిందీ, ఇంగ్లీష్ అండ్ థర్డ్ లాంగ్వేజ్ అంటే తెలుగు లాంటి లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో, తర్వాత సంస్కృత్ సంబంధించి ఇవి వచ్చేసి మనకు అట్లీస్ట్ 3 years చదివి ఉండాలి మీ యొక్క డిగ్రీలో, లేదా 6 సెమిస్టర్స్ గ్రాడ్యుయేషన్లో 4 ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్, 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అయినా కానీ, లేదా 6 సెమిస్టర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కానీ, లేదా 3 years డిగ్రీ లెవెల్లో కానీ ఈ యొక్క సబ్జెక్టులు అంటే హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు మీరు చదివి ఉండాలి. దాంతోపాటుగా బీఈడి ఉండాలని చెప్పేసి మనకు అడిషనల్గా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ వీటికి సంబంధించి చూసినట్లయితే సో సేమ్ ఏజ్, సేమ్ స్కేల్ అండ్ దీనికి సంబంధించి 4 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది. అదైనా పాస్గా అయి ఉండాలి. లేదు అంటే మనకు బ్యాచిలర్ డిగ్రీలో మనకు 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి అండ్ బీఈడిలో 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. సో తర్వాత ఈ బ్యాచిలర్ డిగ్రీలో మనకు కన్సర్న్ సబ్జెక్ట్ అనేది చదివి ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో వన్ ఆఫ్ ద ఆప్షన్ సబ్జెక్ట్గా మనం చదివి ఉండాలన్నమాట. లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ దీంతో పాటుగా సీటెట్ అనేది క్వాలిఫై అండి. సో ఆప్షన్స్ అయినా లాంగ్వేజ్ అయినా కానీ మీరు సీటెట్ అనేది పేపర్ 2 క్వాలిఫై అయి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నాం అనమాట. అండ్ ట్రైనింగ్ టు బి అండర్గోస్ ఏ పర్సన్ విత్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షెల్ అండర్గో ఆఫ్టర్ అపాయింట్మెంట్. ఓకే, అండ్ ఎన్సిటిఈ రికగ్నైజేషన్ 6 months స్పెషల్ ప్రోగ్రామ్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో ఇక్కడ మనకు ఈ కొన్నిటికి మనకి ఇక్కడ డబుల్ డాట్ ఏదైతే ఇచ్చారో సో డబుల్ డాట్ సంబంధించి ఇచ్చినటువంటి వాటికి ఇక్కడ చూసినట్లయితే వీళ్ళకు తీసుకుంటారు, బట్ 6 months మళ్ళీ తర్వాత వీళ్ళు ఆఫ్టర్ అపాయింట్మెంట్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం చెప్తున్నాం అనమాట. సో అదొకటి అదర్ థింగ్ అండ్ అది చూసుకోండి. తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి ఏ సబ్జెక్టులకు ఎలిజిబిలిటీ ఉంటుందనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. టీజీటీ మ్యాథ్స్కి సంబంధించి చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, మ్యాథ్స్ అనేది కలెక్టివ్ మెయిన్ సబ్జెక్ట్గా కలిగి ఉండాలి. ఫిజిక్స్ అట్లీస్ట్ 1-2 సెమిస్టర్, 1 year లేదా 2 semesters మినిమం 1 year ఫిజిక్స్ చదివి ఉండాలి. అండ్ అవుట్ ఆఫ్ కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ అట్లీస్ట్ 1 or 2 semesters. సో 1 year కెమిస్ట్రీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ అంటే ఈ మ్యాథ్స్తో పాటు ఫిజిక్స్ ఒక 1 year మినిమం, కెమిస్ట్రీ ఒక 1 year చదివి ఉండాలి. ఎక్కువ చదివినా ఏం కాదు, అంటే మనకు మ్యాథ్స్ 3 years, ఫిజిక్స్ 3 years, కెమిస్ట్రీ 3 years ఇట్లా చదివినా ఏం కాదు. సో మ్యాథ్స్ 3 years, కంప్యూటర్ సైన్స్ 3 years, ఫిజిక్స్ 3 years. బట్ ఈ మ్యాథ్స్తో పాటుగా కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అట్లా ఉండకుండా ఇట్లా ఉండాలన్నమాట. ఓకే, మ్యాథ్స్తో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ మినిమం 1 year అనేది ఉండాలి అని చెప్పేసి దాని యొక్క అర్థం అనమాట. ఓకే, అండ్ తర్వాత క్యాండిడేట్ విత్ బీఎస్సీ హానర్స్ ఇన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టీజీటీ మ్యాథ్స్. ఇది ఆనర్స్ సబ్జెక్ట్ అంటే ఏంటంటే మనకు బీఎస్సీ ఆనర్స్ అంటే ఒకటే సబ్జెక్ట్ కలిగి ఉంటుంది. అలాంటి కోర్సులు కూడా కొన్ని ఉంటాయి, ప్రస్తుతం అవి చాలా తక్కువ అనమాట. అండ్ టీజీటీ సైన్స్ సంబంధించి ఇక్కడ చూడండి, మనకు సైన్స్ సంబంధించి బయాలజీ, లైఫ్ సైన్స్, బాటనీ, జువాలజీ ఇవి మెయిన్ సబ్జెక్టులు అనమాట. దీనికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే మెయిన్ సబ్జెక్టు బయాలజీ లేదా లైఫ్ సైన్స్. ఓకే, ఇందులో సబ్సిడరీ వచ్చేసి కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఈ 3 కలిసి ఉంటే ఈ సబ్జెక్ట్ కిందకి వస్తుంది. తర్వాత బాటనీ, కెమిస్ట్రీ, జువాలజీ, తర్వాత జువాలజీ, కెమిస్ట్రీ, బాటనీ. సో ఇవన్నీ కూడా మనకు అట్లీస్ట్ ఇవి 2 semesters చదవాలి. ఈ మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు 3 years, మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు 3 years చదవాలన్నమాట. ఓకే, అంటే బాటనీ 3 years లేదా జువాలజీ 3 years లేదా బయాలజీ లేదా లైఫ్ సైన్స్ అనేది 3 years చదువుతూ ఇందులో ఉన్నటువంటి మినిమం 1 year లేదా 2 semesters చదివితే మీరు టీజీటీ సైన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే, కామన్గా మనకు బీఎస్సీ బీజెడ్సీ ఉంటుందండి. సో అందులో మనకు బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఉంటుంది, 3 years ఉంటుంది. సో బాటనీ 3 years ఉంది, జువాలజీ 3 years ఉంది కాబట్టి మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైనా ఒక సబ్జెక్ట్ 3 years చదివినా కానీ ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అండ్ కెమిస్ట్రీ 1 year చదివినా ఎలిజిబిలిటీ ఉంది, బట్ మనం 3 years చదువుతాం ఇక్కడ కాబట్టి ఇట్లా చూసుకున్నా కానీ మనకు సో మనం దానికి ఎలిజిబిలిటీ అనేది చూసుకోవచ్చు. సోషల్కి సంబంధించి మనకు కొన్ని సబ్జెక్టులు ఇస్తారు ఇక్కడ మనకు. ఓకే, ఒకటి హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. సో ఇందులో మనకు అట్లీస్ట్ 1 must ఐదర్ హిస్టరీ ఆర్ జియోగ్రఫీ అనేది
మస్ట్ కంపల్సరీ హిస్టరీ అండ్ జియోగ్రఫీ అనేది అవుట్ ఆఫ్ విచ్ వన్ మస్ట్, ఇందులో ఏదైనా ఒకటి 3 ఇయర్స్ చదవాలి, మెయిన్ సబ్జెక్ట్గా 3 ఇయర్స్ చదవాలి. ఓకే, ఇక మిగిలిన సబ్జెక్టులు వచ్చేసి మనకు 4 అంటే మిగిలిన వచ్చేసి 4 ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సెస్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్. సెకండ్ సబ్జెక్ట్ అట్లీస్ట్ 1 ఇయర్, మిగతా అన్ని 1 ఇయర్ ఆర్ 2 సెమిస్టర్స్ చదువుంటే సరిపోతుంది. అంటే హిస్టరీ జియోగ్రఫీ అనేది మెయిన్ సబ్జెక్ట్గా 3 ఇయర్స్ చదివారా, సో యు ఆర్ ఎలిజిబుల్. ఇక మిగతా 1 ఇయర్ చదివినా కానీ టీజీటీ సోషల్కు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఇది మనకు మెయిన్గా వచ్చేసి చాలా మటుకు మన డిగ్రీస్ అన్నీ కూడా వీటికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. అండ్ సో ఇది మనకు అండ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్, మ్యూజిక్, ఆర్ట్ చూసినట్టయితే కంప్యూటర్ సైన్స్ సంబంధించి బీసీఏ చేసి ఉండాలి, ఆర్ గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ సైన్స్, లేదా ఐటీ గ్రాడ్యుయేషన్, లేదా బీఈ బీటెక్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు ఈ బీఈ బీటెక్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు పేపర్ 2 క్వాలిఫై ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారు. అండ్ 3 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ కూడా ఉంటుంది మనకు ఈ కంప్యూటర్ సైన్స్ సంబంధించి, అది చేసిన వాళ్ళు కూడా అంటే బీఈడి కంప్యూటర్ సైన్స్ అది కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మ్యూజిక్ సంబంధించి చూసినట్లయితే మనకు మ్యూజిక్ సంబంధించి ఏదైనా మనకు 50% బ్యాచిలర్ డిగ్రీ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఆర్ట్ మ్యూజిక్ సంబంధించినటువంటిది డిగ్రీ కోర్స్ ఉంటుంది. ఓకే, అది ఉన్న వాళ్ళకు ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇక టీజీటీ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ సంబంధించి చూసినట్లయితే ఈ డ్రాయింగ్, పెయింటింగ్, స్కెల్పర్, తర్వాత గ్రాఫిక్ ఆర్ట్, ఫైన్ ఆర్ట్స్ అని చెప్పేసి ఇవి ఉంటాయన్నమాట. అది బ్యాచిలర్ డిగ్రీ లెవెల్లో ఉండాలి, తర్వాత బీఈడి డిగ్రీ కూడా చేసి ఉండాలి. ఓకే, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి బీపీఈడి కలిగి ఉండాలి అన్నమాట. సో బీపీఈడి చేసిన వాళ్ళకి 4 ఇయర్స్ బీపీఈడి అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అది మెయిన్గా వచ్చేసి పీఈటీ కోర్స్ చేసిన వాళ్ళందరూ కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సు డిగ్రీ విత్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఇది మనకు అండ్ అంటే ఇంటర్ లెవెల్లో చేసేటువంటిది ఒకటి ఉంటుంది మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్, అది సరిపోదు. సో డిగ్రీ లెవెల్ పీఈటీ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, సో ఇవి మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ సంబంధించి. అండ్ సో ఇది వచ్చేసి మనకు లైబ్రరీ అనమాట. లైబ్రరీ బ్యాచిలర్ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. సో బిఎల్ఎస్ ఏదైతే ఉంటుందో సో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించి బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి అండ్ డిగ్రీ చేసి ఉండాలి. ఆ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకు మనకు ఇస్తున్నారు. దాంతోపాటుగా జనరల్ ఎడ్యుకేషన్ చేసి మళ్ళీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తే కూడా వాళ్ళకు కూడా ఆ యొక్క అర్హత అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ టీచర్స్, వీళ్ళకి వచ్చేసి మనకు 35,400 నుండి 1,12,400 వరకు అయితే పే స్కేల్ ఉంటుంది. దాదాపు 50,000 శాలరీ అయితే నెట్ శాలరీ వస్తుంది మనకు. అండ్ 30 ఇయర్స్ మనకు ఓపెన్ కేటగిరీ, అండ్ 33 ఇయర్స్ ఓబీసీ, తర్వాత 35 ఇయర్స్ అనేది ఎస్సీ ఎస్టీ అనమాట. వీళ్ళు వచ్చేసి క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకు మెయిన్గా వచ్చేసి సెకండరీ హయ్యర్, సో హయ్యర్ సెకండరీ లేదా ఇంటర్మీడియట్ అంటాం, లేదా 10+2 అనమాట. సో ఆ లెవెల్ క్వాలిఫై ఉండాలి 50% మార్క్స్తోని. తర్వాత బ్యాచిలర్ డిగ్రీ, ఇందులో మనకు మ్యూజిక్ ఉంది, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఉంది, అంటే ఇది వచ్చేసి మనకు మ్యూజిక్ టీచరే కాబట్టి. అండ్ తర్వాత అది కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఈ జనరల్ ప్రైమరీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇంటర్మీడియట్తో పాటుగా సో ఈ బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉంటుందన్నమాట. ఆ కోర్సు కంప్లీట్ చేసిన వాళ్ళు అయి ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో అదైనా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే కలిగి ఉంటారు అనమాట. సో ఇది మనకు మెయిన్గా వచ్చేసి దీంతో పాటుగా ప్రైమరీ టీచర్స్ తప్పనిసరిగా పేపర్ 1 అనేది క్వాలిఫై అయి ఉండాలి. క్వాలిఫై ఉన్న వాళ్ళకే ఎలిజిబిలిటీ అయితే ఇస్తున్నారు అనమాట. ఓకే, సో ఇది మనకు మెయిన్గా వచ్చేసి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. అండ్ సో ట్రైనింగ్ టు బి అండర్ గోస్ ఏ పర్సన్ విత్ డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఒక వీళ్ళకు స్పెషల్ ట్రైనింగ్ అయితే ఇస్తుందని చెప్పేసి. అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఉంటున్నారండి, దీనికి సంబంధించి డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఇది మనకు మెయిన్గా వచ్చేసి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ సో మెయిన్గా వచ్చేసి టీచింగ్ స్టాఫ్కి సంబంధించి అయితే మీకు పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే అందించడం జరిగిందండి. నెక్స్ట్ నాన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించి మరొక వీడియో అయితే అందిస్తాను, ఎందుకంటే చాలా వీడియో అనేది లెంతీగా ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో మీకు నాన్ టీచింగ్ స్టాఫ్ దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. సో చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుంది, సో ఏజ్ అనేది ఏది విధంగా మనం కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి. సో ఏ డేట్ని క్రిటేరియా తీసుకుంటే ఇక్కడ మనం చూసినట్లయితే కట్ ఆఫ్ డేట్ అనేది, సో
సో అన్ని క్వాలిఫికేషన్స్కి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఏజ్ లిమిట్ కావచ్చు, వీటన్నిటికి వచ్చేసి మనకు ఇక్కడ మనకి ఇచ్చారు 4th December 2025 బిఫోర్ అప్లయింగ్ అప్లికేషన్ మస్ట్ ఫస్ట్లీ. సో ఇక్కడ ఈ 4th December విల్ బి క్లోజింగ్ డేట్ సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అదొకసారి చూసుకోండి. సో ఇది అనమాట దీనికి సంబంధించి మెయిన్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు నాన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించి పూర్తి అంశాలు అయితే మీకు అప్డేట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ మెథడ్ కావచ్చు, సిలబస్ కావచ్చు, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అందించే ప్రయత్నం చేస్తాను అనమాట. సో ఇది ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్. ఇంకా మరిన్ని అంశాల కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.